హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 67. తన చేతుల్లో ఉన్న విరాజ్ నేమ్ని విరాజ్ కి చూపించాలి అనుకున్న గీతకి విరాజ్ ముందుగా పండిన మెహందీ తనకి చూపిస్తే ఆ నేమ్ని చెప్తాను అని వెళ్లడంతో గీత ఇంకేమీ మాట్లాడకుండా అలానే ఉండిపోయింది. విరాజ్ చెప్పిన దానికి మరుసటి రోజు సంగీత్ ఉండడంతో పెళ్లికి అన్ని సంప్రదాయాలు పాటించాలని జానకి గారు అనుకున్న విరాజ్ ఇలాంటి వాటిని అస్సలు వినడని సిద్ధార్థ గారికి విరాజ్ ని గీతని ఆ 2 రోజులైనా సరే విడివిడిగా రూమ్స్ లో ఉంచాలని గట్టిగా చెప్పడంతో సిద్ధార్థ గారు జానకి గారి మాటకి సరే అన్నారు. కానీ నిజానికి కొన్ని గంటల్లోనే కూతురు నుండి పెళ్లి కూతురుగా మారబోతున్న తన ఏంజిల్ ని తనతోనే ఉంచుకోవాలి అనిపిస్తున్న విరాజ్ ప్రేమకి ఏం మాట్లాడలేకపోయారు ఆయన. కానీ ఇప్పుడు అది అవసరం కూడా అవడంతో సరే అన్నారు. అందరూ డిన్నర్ అవగానే విరాజ్ రూమ్ కి వెళ్ళబోతున్న గీతకి సిద్ధార్థ గారు, బంగారు ఈరోజు మన రూమ్ లో పడుకుందాం నాన్న. గీతిక సిద్ధార్థ్ అభిమన్యుగా, నా బంగారు ఈ 2 రోజులు మాత్రమే నాతో పాటు ఉండగలిగే రోజులు. పెళ్ళైన మరుక్షణం నుంచి నువ్వు గీతిక విరాజ్ నందన్వి. చిన్నప్పుడు నిన్ను గుండెలపై పడుకోబెట్టుకుని నా కళ్ళతో నీకు లోకం చూపించాలి అనుకున్నారా తల్లి, అది ఎలానో జరగలేదు. ఇప్పుడన్నా నా బంగారు వాళ్ళ అమ్మ నాన్నతో కలిసి ఉండాలి అని అనడంతో సిద్ధార్థ గారి మాటలు విన్న గీతికకి కూడా సిద్ధార్థ గారు, శశిరేఖ గారు ఏంజిల్ కోసం ఎంతగా బాధపడ్డారో ప్రత్యక్షంగా చూడడంతో సిద్ధార్థ గారి గుండెలపై ప్రేమగా తలవాల్చి అక్కడే ఉన్న విరాజ్ వైపుకు చూడడంతో విరాజ్ కి గీత దగ్గర లేకుంటే పడుకోవటం అస్సలు ఇష్టం లేకపోయినా సిద్ధార్థ గారి మాటలకి నో చెప్పలేక సైలెంట్ అయిపోయాడు. విరాజ్ ఫీలింగ్స్ అర్థం చేసుకున్న సిద్ధార్థ గారు గీతని శశిరేఖ గారితో పాటు వాళ్ళ రూమ్ కి పంపించి విరాజ్ వైపుకు చూడగానే విరాజ్ ఏ ఎక్స్ప్రెషన్స్ లేకుండా బాధగా తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. విరాజ్ నార్మల్ గా వెళ్ళిన విరాజ్ ఇన్నర్ ఫీలింగ్ ని అర్థం చేసుకోగలిగే సిద్ధార్థ గారు విరాజ్ బిహేవియర్ కి తనలో తానే చిన్నగా నవ్వుకుని ఆయన కూడా రూమ్ లోకి వెళ్ళిపోయారు. రూమ్ లోకి వెళ్ళిన గీత విరాజ్ ని మిస్ అవుతాను అన్న ఫీలింగ్ ఉన్న సిద్ధార్థ గారి, శశిరేఖ గారి మధ్యలో ఏవేవో మాటలు చెప్తూ తల్లి తండ్రుల మధ్యలోని ఆ ఫీలింగ్ తో విరాజ్ ని తలుచుకుంటూ పడుకుంది చాలా హ్యాపీగా. రూమ్ కి వెళ్ళిన విరాజ్ కి మాత్రం గీత పక్కన లేకపోవడంతో నిద్ర రాక వర్క్ చేస్తూనే ఉండి ఎప్పటికో పడుకున్నాడు. మార్నింగ్ గీత తన పక్కనే లేకపోవడంతో తొందరగా నిద్రలేచిన విరాజ్ కి బెడ్ కి ఎదురుగా ఉన్న చాలా స్ట్రాంగ్ గ్లాస్ తో చేసిన టీపై మీద పద్మాసనంలో కూర్చుని చేతులు 2 చిన్ కింద పెట్టుకుని తన వైపే చూస్తూ ఉన్న గీత కనిపించడంతో ఒక్క నిమిషం విరాజ్ కి ఏం చూస్తున్నాడో కూడా అర్థం కాక, బేబీ ఏమైంది అని అంటూ గీత దగ్గరికి వస్తూ ఇక వాల్ క్లాక్ లో టైం చూసి, అయినా ఇంత తొందరగా ఎందుకు లేచావు అని అంటూ గీత దగ్గరికి రాగానే గీత సంతోషంగా లేచి నిలబడి ఏం మాట్లాడకుండా తన 2 చేతులు విరాజ్ ముందుంచింది. అది చూశాక గాని విరాజ్ కి అర్థం కాలేదు గీత రూమ్ కి అంత మార్నింగ్ ఎందుకు వచ్చిందో అని. చిన్న పిల్లల తన ముందు చేతులు చాపి నిలబడిన గీతని ప్రేమగా చూస్తూ గీత 2 చేతుల్ని చూడగానే ఎర్రగా అప్పుడే అరవిరిసిన ముద్ద మందారంలో ఉన్న గీత చేతులు నిజంగానే చాలా అంటే చాలా కలగా ఉన్నాయి. విరాజ్ ఆ చేతుల్ని చిన్న స్మైల్ తో చూస్తూ తన పెదవులకి ఆనించుకుని కాసేపు అలానే ఉండిపోయాడు. తర్వాత మెల్లిగా కిస్ చేసి గీత వైపుకు చూస్తూ చాలా బాగుంది ప్రిన్సెస్ అని అనగానే గీత బిక్క మొహంతో విరాజ్ ని చూస్తూ, నిన్న నైట్ ముందుగా నా మెహందీ నీకు చూపిస్తే నాకు ఏదో చెప్తా అన్నావు, నేను లేవగానే హ్యాండ్స్ నేను కూడా చూసుకోకుండా నీ దగ్గరగా వచ్చేసాను అని చెప్తున్న గీతని విరాజ్ ఏం మాట్లాడకుండా అలానే చూస్తున్నాడు. విరాజ్ ఏం మాట్లాడకపోవడంతో గీత ఉక్రోషంగా, నా మెహందీలో నీ పేరు రాశారు, అది నీకు కూడా కనిపించింది, కానీ నువ్వు నాకు ఎందుకు చెప్పడం లేదు అని అంటుంది కోపంగా. చేతులతో పాటు కళ్ళు కూడా అటు ఇటు తిప్పుతూ మాట్లాడుతున్న గీతని చూస్తూ విరాజ్ ఏం మాట్లాడకుండా హగ్ చేసుకుని, నేను నా నేమ్ చూపిస్తే నాకు గిఫ్ట్ ఇస్తావా అంటాడు విరాజ్. దానికి గీత ఇంకా క్యూట్ గా ఫేస్ పెట్టి ఆలోచించడం మొదలు పెట్టింది. ఎందుకంటే
విరాజ్ ని తనకు మించి సంతోషపెట్టే విషయం ఇంకొకటి లేదు ఉండదు. అలాంటిది విరాజ్ కి హ్యాపీనెస్ వచ్చేలా గిఫ్ట్ ఏమి ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంది మన గీత. అలా ఆలోచనలో ఉన్న గీతని విరాజ్ తన హెడ్ తో సున్నితంగా ఢీకొట్టి, ఎక్కువ ఆలోచించకు ప్రిన్సెస్, నాకు నీకన్నా బెస్ట్ హ్యాపీనెస్ థింగ్స్ ఉండవని నీకు తెలుసు కదా, అలాంటప్పుడు ఇంకా ఎందుకింత అలా ఆలోచిస్తున్నావు బేబీ అని గీత చేతులు పట్టుకుని అందులో విరాస్ గీత అని కలిపి కనబడకుండా రాసిన వాళ్ళ నేమ్స్ ని చూపిస్తాడు మన విరాజ్. దాంతో గీత కూడా ఆలోచనలో నుంచి బయటకు వచ్చి విరాజ్ ని ప్రేమగా హత్తుకుంటుంది. విరాజ్ కూడా నైట్ అంతా గీత ప్రెజెన్స్ ని మిస్ అవడంతో గట్టిగా ప్రేమగా హక్ చేసుకుని కాసేపటికి బయట సంగీత్ అరేంజ్మెంట్స్ కి అందరూ కూడా తిరుగుతున్నట్లు తెలియడంతో గీతను వదలకుండా ఇంకా కాసేపు రెస్ట్ తీసుకో ప్రిన్సెస్ నువ్వు అని గీత చెప్పేది కూడా వినకుండా తానే తన గుండెల మీద పడుకోబెట్టుకుని ఇక అదే రోజు ఈవినింగ్ సంగీత్ ఉండడంతో స్టేజ్ మీద ఉన్న విరాజ్ గీతని చూస్తూ ఉంటే అందరికీ చాలా సంతోషంగా ఉంది. తర్వాత కాసేపటికి డాన్స్ పర్ఫార్మెన్స్లు స్టార్ట్ అవడంతో ముందుగా ఉత్సాహంగా ఉన్న ఆకాష్ మేఘ రాను అని సిగ్గుపడుతున్న తనతో కలిసి డాన్స్ అయితే చేశాడు. తర్వాత సిద్ధార్థ్, శశిరేఖ గారు, లలిత ఆనంద్ గారు, చారి సుభద్ర గారు, రామ్ చేత గారు అలా ఒక్కొక్కరిని స్టేజ్ మీదకి వచ్చి డాన్స్ చేసేలా చేశాడు. చివరికి రఘురామ్ గారు, జానకి గారిని కూడా వదలలేదు. చివరికి అందరివి అయిపోయాక ఆకాష్ మైక్ తీసుకుని నెక్స్ట్ ది బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్ బై విరాజ్ అండ్ గీత అని అనౌన్స్ చేయగానే గీత పక్కనే ఉండి అంతా చూస్తున్న విరాజ్ సీరియస్ గా చూడటంతో ఆకాష్ వెంటనే సిద్ధార్థ గారి దగ్గరికి వెళ్ళగానే విషయం అర్థమైన సిద్ధార్థ గారు కళ్ళతోనే రిక్వెస్ట్ చేయటంతో గీత వైపుకు చూడగానే విరాజ్ తో కలిసి డాన్స్ చేయటం తనకి ఇష్టమే అన్నట్టు చూడడంతో చిన్న స్మైల్ ఇచ్చి గీతని తీసుకుని డాన్స్ ఫ్లోర్ మీదకి వెళ్ళిపోయాడు. ముందు విరాజ్ తో డాన్స్ చేయడానికి గీత ధైర్యంగా ముందుకు వచ్చిన తర్వాత అంతమందిని చూసి కొంచెం టెన్షన్ అయ్యింది. విరాజ్ టెన్షన్ అయినా సరే గీత ఫేస్ చూసి కళ్ళతోనే నార్మల్ చేస్తూ గీత హ్యాండ్ అయితే పట్టుకున్నాడు. ఆకాష్ విరాజ్ వాళ్ళని హ్యాపీగా చూస్తూ సాంగ్ స్టార్ట్ చేస్తున్న అందరూ కూడా వాళ్ళిద్దరిని చూస్తూ కళ్ళు పక్కకి తిప్పుకోలేకపోతున్నారు. చివరి స్టెప్ లో గీత విరాజ్ ని హక్ చేసుకుంది. సాంగ్ అయిపోయినా కానీ గీత అలానే ఉండటంతో విరాజ్ బేబీ అనేలోపు గీత మెల్లగా విరాజ్ చెవి దగ్గర ఐ లవ్ యూ బావా, లవ్ యూ ఫర్ ఎవర్ అని అనగానే విరాజ్ చెవి దగ్గర ఉన్న ఊపిరి స్పర్శకి డిస్టర్బ్ అవుతూ గీత మాటలకి విరాజ్ కూడా అలానే ఉండిపోయాడు. ఇద్దరు స్టేజ్ మీద అలానే ఉండటంతో ఆకాష్ పిలిచిన పిలుపుకు ఇద్దరు కిందకి వచ్చారు. కిందకి వచ్చాక కూడా విరాజ్ గీత వైపు చూస్తున్నా గీత తన వైపుకు చూడకపోవడంతో అందరూ డిన్నర్ కి వెళ్లడంతో గీత చేయి పట్టుకుని లోపలికి తీసుకొస్తూ తను వేసుకున్న లంగా ఓణితో గీత నడవలేకపోవడం గమనించి గీతని రెండు చేతులతో ఎత్తుకుని గార్డెన్ లోని మరో పక్కకి తీసుకొచ్చాడు. అక్కడే ఉన్న బెంచ్ మీద తను కూర్చుని గీతను ఒళ్ళో కూర్చోబెట్టుకుని గీత చుట్టూ చేతులు వేసి పట్టుకుని ఇప్పుడు చెప్పు, ఇందాకేదో చెప్తున్నావు కదా ప్రిన్సెస్, ప్లీజ్ మళ్ళీ చెప్పు, నాకు మళ్ళీ వినాలని ఉంది అని గీతని చూస్తూ విరాజ్ అనగానే గీత దానికి తడబడుతూ నేనేమన్నాను విరాజ్ సార్ అని అనేలోపే గీతకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన పెదాలతో గీత పెదాలను మూసేశాడు విరాజు. కాసేపటికి గీతను వదిలి ఇప్పుడు చెప్పు అని అనగానే గీత విరాజ్ మాయకి తన వైపే చూస్తూ నాకు తెలుసు నీకు నాకు సంబంధించింది తప్ప నువ్వు వేరేది ఏది హ్యాపీగా ఫీల్ అవ్వవు అని. ఒకవేళ నేను నీకు ఏదైనా గిఫ్ట్ ఇచ్చినా అది నా సంతోషం కోసం మాత్రమే అవుతుంది. కానీ నాకు కూడా నేను ఇంకా ఇంకా హ్యాపీగా చూడాలి అనిపించింది. ఏం చేయగలనో ఏమో అనిపించింది. అందుకే అలా అని చెప్పి విరాజ్ హార్ట్ పై హెడ్ పెట్టుకుని ఉండిపోయింది. గీత మాటలను ఇష్టంగా వింటున్న విరాజ్ గీత చుట్టూ ఉన్న చేతులను మరింత బిగించి నువ్వు నా కోసం ఏం చేసినా నేను హ్యాపీని బేబీ, యు ఆర్ మై ప్రిన్సెస్. ఇన్ఫాక్ట్ నీ వల్ల కలిగేది హ్యాపీనెస్ కాదు, బాధే కాదు, నాకు ఏదైనా సంతోషమే. నీ వల్ల కలిగే ఏ ఎమోషన్ అయినా సరే అది నీకు ఇబ్బంది కలిగించినంత వరకు మాత్రమే. నేను దాన్ని చాలా చాలా లవ్ చేస్తాను. అలాంటిది నువ్వు ఈ రోజు ఇచ్చిన గిఫ్ట్ నాకు నచ్చకుండా నాకు హ్యాపీనెస్ ఇవ్వకుండా ఉంటుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు ప్రిన్సెస్?
నేను నీ రావణ్ణి మాత్రమే కాదు, ప్రిన్సెస్ నీ పతిని కూడా. మరి సతి ప్రేమగా పిలిచిన పిలుపు పతికి నచ్చకుండా ఉంటుందా అని అంటూ, అలాగే ఇద్దరు కాసేపు ఆ మూమెంట్ ని చాలా ప్రేమగా ఎంజాయ్ చేస్తూ ఉండిపోయారు, లోకాన్ని మరిచేయి. ఇక మరుసటి రోజు పెళ్ళవటంతో సిద్ధార్థ్, ఆనంద్, చారీగాళ్ళు వాళ్ళ సర్కిల్లో ఒకరిని కూడా వదలకుండా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ పెళ్లికి ఇన్వైట్ చేశారు. ఆ ఇంటి సరౌండింగ్ మొత్తం ఫ్లవర్ డెకరేషన్ తో నిండిపోయింది. గీతకి నచ్చేలా విరాజు సెలెక్ట్ చేసిన పెళ్లి డ్రెస్ లో అందంగా రెడీ అవుతున్న గీతని వీడియో కాల్ ద్వారా చూస్తూ తను రెడీ అయ్యాడు విరాజు. ముందుగా విరాజ్ ని ఇంటి ముందే అందంగా కట్టిన మండపంలోకి తీసుకొచ్చి పూజలు చేయిస్తూ ఉండగానే గీత ప్రెజెన్స్ ని తెలియడంతో విరాజ్ తల తిప్పకుండా చిన్నగా స్మైల్ చేస్తూ గీత వస్తున్న వైపుకు చూడగానే సిగ్గుతో తల కిందకు వంచి అడుగులు అడుగు వేసుకుంటూ తన లైఫ్ లో అతి ముఖ్యమైన వాళ్ళ మధ్యలో నడుస్తూ వస్తుంది. గీతని ఎలా చూసిన విరాజ్ ఒక్క క్షణంలో గీత దగ్గరికి వెళ్లి కూర్చోబెట్టుకోవాలి అనిపించి తను అనుకున్నది చేసేలోపే గీత తన ఎదురుగా ఉండటంతో మనస్ఫూర్తిగా చూసుకునే లోపే ఎదురుగా అడ్డుతెర పడడంతో కోపంగా అటు చూసిన విరాజ్ కి పళ్ళన్నీ కనిపించేలా బ్రైట్ గా నవ్వుతున్న ఆకాష్ కనిపించడంతో విరాజ్ ఒక్క చూపు చూసేసరికి ఆకాష్ అది చూసి తడబడుతూ, అంటే బావా అది ఆచారం సంప్రదాయం, నువ్వు నన్నేమీ అనకూడదు అని బిక్కమొహం పెట్టడంతో విరాజ్ మనసులోనే ఈడియట్ అనుకుంటూ గీత వైపుకు చూడగానే కనీ కనిపించకుండా కనిపిస్తున్న గీత ఫేస్ చూస్తూ ఉండగానే మిగిలిన కార్యక్రమాలన్నీ జరిగి తాళి కట్టే టైం వచ్చేసింది. విరాజ్ గీత కళ్ళలోకి చూస్తూ మనస్ఫూర్తిగా పూజారి చెప్పిస్తున్న మంత్రాలతో పాటు నీ నీ కంటి నీరు చిందితే నా రక్తం చిందించైనా సరే నీ కన్నీళ్లను ఆపేస్తాను. నీ నవ్వు నా మనసుకు ఎంత ప్రశాంతతనిస్తుందో తెలిసాక దానికోసం ఎలాంటి యుద్ధం చేసైనా అది ఎప్పుడూ నిన్ను దాటిపోకుండా చూసుకుంటాను. నువ్వు నా ప్రాణం మాత్రమే కాదు, నా ప్రపంచం కూడా. యు ఆర్ నాట్ ఓన్లీ మై ప్రిన్సెస్, యు ఆర్ ఆల్సో మై క్వీన్ అని మనసులోనే అనుకుంటూ తాళి కట్టగానే గీత ఒక రకమైన భావనలో ఆ తాళిని చేతితో తడుముకుంటూ పెదవులకు ఆనించుకుంటే గీతను అపురూపంగా చూస్తూ గీత నుదుటన తన పెదవులను ఆనిచ్చాడు ప్రేమగా విరాజు. అది చూస్తున్న అందరికీ ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉంది అనేది అర్థమయ్యి ఆ మూమెంట్ వాళ్ళకి ఇంకా ఫ్రిస్ట్రేషన్ గా అయిపోయింది. ఆ తర్వాత విరాజ్ గీత నుదుటిన సింధూరం దిద్దడం, 7 అడుగులు అంటూ ఒకదాని వెంట మరొకటి అంతులేని సంతోషాల మధ్య జరిగిపోయాయి ఆనందంగా. అన్ని ఫుల్ఫిల్ సంప్రదాయం ప్రకారం జరగడానికి ఈవినింగ్ అయిపోయింది. గర్భధానానికి కూడా ముహూర్తం కుదరడంతో వ్రతం జరిపించేసి గీతని రెడీ చేసి విరాజ్ రూమ్ లోకి పంపించారు. ఇక ఎంత తన మనసెరిగిన ప్రియసకుడైనా తన ఆలోచనలు ఊహారూపం దాల్చక ముందే తెలుసుకుని తన రావణి అయినా సరే ఆడపిల్లకు ఉండే సహజమైన బిడియంతో రూమ్ లోకి అడుగుపెట్టిన గీతకి ఎంతసేపటికి ఎలాంటి అలిగిడి లేకపోవడంతో తలెత్తి చూడగానే విరాజ్ రూమ్ నుండి నార్మల్ నైట్ ట్రాక్ లో బయటికి రావటంతో అప్పటికే విరాజ్ కోసం చూసిన కళ్ళకి బిడియపు భారం ఎక్కువయ్యి కళ్ళు కిందకు వాల్చేసింది. ఇక వైట్ వర్క్ శారీకి గోల్డ్ కలర్ అంచుతో లలిత గారు సెలెక్ట్ చేసిన ఆర్నమెంట్స్ తో పాల గ్లాస్ పట్టుకుని నిలబడిన గీతని చూస్తూ విరాజ్ అడుగులు అటువైపుకు వేయగానే విరాజ్ వస్తున్న సౌండ్ తెలియడంతో గీతకి విరాజ్ దగ్గరికి రాకముందే ఊపిరి పీల్చుకోవడం కూడా కష్టమైంది. విరాజ్ వచ్చి ఏం మాట్లాడకుండా గీత చేయి పట్టుకుని బెడ్ మీద కూర్చోబెట్టి పాల గ్లాస్ పక్కన పెట్టగానే గీత కంగారుగా తల ఎత్తి, అవి మనిద్దరం తాగాలంట అమ్మ చెప్పింది అని అంటూ తనని అల్లరిగా చూస్తున్న విరాజ్ చూపులకి తలదించేసింది. విరాజ్ అదే స్మైల్ కంటిన్యూ చేస్తూ పాల గ్లాసు గీత నోటి దగ్గర పెట్టగానే గీత తల కిందకు వంచి ముందు నువ్వు అన్నట్టు తల ఊపిన అయినా సరే విరాజ్ హ్యాండ్ అలానే ఉంచడంతో తలెత్తి విరాజ్ని ఒక క్షణం చూసి ఆ కళ్ళల్లో నీ తర్వాతే నాకు ఏదైనా అన్న భావం కనిపించడంతో విరాజ్ గురించి తెలిసిన గీత పాలు సగం తాగగానే విరాజ్ మిగిలిన సగాన్ని ఇష్టంగా కంప్లీట్ చేసి గీతని పైకి లేపి ఒకసారి తనని పూర్తిగా చూసి
గీత ఒంటిపై ఉన్న ఆర్నమెంట్స్ ఒక్కొక్కటి తీసి పక్కన పెడుతూ మంగళసూత్రం ఒకటి ఉంచి తనను అలానే పట్టుకుని బెడ్ పై ఉంచగానే ఇప్పటి వరకు విరాజ్ చేసే పనులు చూస్తున్న గీత ఇంకేమీ మాట్లాడలేక పక్కనే ఉన్న విరాజ్ ని గట్టిగా పట్టుకుంటుంది. విరాజ్ అది చూసి చిన్నగా నవ్వి గీత నుదుటిపై ముద్దు పెట్టుకుని గీతని తన గుండెలపై పడుకోబెట్టుకున్నాడు. విరాజ్ అలా చేయగానే ఆశ్చర్యంగా తల పైకెత్తి ప్రశ్నార్థకంగా ముద్దుగా చూస్తున్న గీత కళ్ళపై ముద్దు పెట్టుకుని ఇంకా పడుకో ప్రిన్సెస్, మ్యారేజ్ సెరమనీ స్టార్ట్ అయిన దగ్గర నుండి రెస్ట్లెస్ గా కనిపిస్తున్నావు అని అనగానే విరాజ్ ని చూస్తున్న గీత చిన్నగా తలదించి అది ముహూర్తం అని చాలా లో వాయిస్ లో చెప్తున్న గీత మాటలకి విరాజ్ నార్మల్ గా ముహూర్తాలు ఇవన్నీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ని స్ట్రాంగ్ చేయడానికి, ముహూర్తం అనేది కేవలం ఈ రిలేషన్షిప్ కోసం కాదు అంటాడు. మరి విరాజ్ మరి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. ఈవినింగ్ ఇంకొక ఎపిసోడ్ కూడా అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.